ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెక్కీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రానున్న రోజుల్లో ఆఫీస్కి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఇంటి నుంచే వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలాగా వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్కీలకు నారా చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా రానున్న రోజుల్లో వారు కంపెనీలకు వెళ్లకుండా ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇవ్వబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఇంటి దగ్గర కూర్చొని పనిచేసేటట్టు నేను వెసులుబాటు కల్పిస్తాను అని చెప్పాడు ఆయన. అలాగే వ్యవసాయాన్ని కూడా ప్యారలల్గా సమాంతరంగా మీరు చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళేసి హైదరాబాదో, బెంగళూరు, బాంబేనో లేదా కలకత్తానో ఇంకో చోటుకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కూర్చొని మీరు ఉద్యోగం చేసేటువంటి వెసులుబాటు కల్పిస్తానని చెప్పేసి ఐటీ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ. చాలా మంది ఏమనుకున్నారంటే, ఈ చంద్రబాబు నాయుడు ఏదో చెప్తున్నారులే, అది అసలు వర్కౌట్ అవుతుందా కాదా, ఆయన ఏదో ఎన్నికల ప్రచారంలో చెప్పారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన విజన్ గురించి కొద్దిగా గొప్ప నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి నేను ఆ రోజే ఒక విశ్లేషణ కూడా చేసుకున్నాను. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసేటువంటి ఫెసిలిటీ కల్పిస్తారు అనేటువంటి ఒక విశ్లేషణ కూడా చేసుకున్నాం. దాన్ని ఎలా చేస్తారు, ఎప్పుడు, ఏంటి అనేది కూడా ఒక కొన్ని సంకేతాలు కూడా అప్పుడు ఇస్తూ మనం విశ్లేషణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంటాడు. ఆయనకి తెలిసినంత టెక్నాలజీ జనరల్గా మామూలు ఈ ఐటీ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా తెలియదు, సాధారణ ఎంప్లాయీస్కి. ఆయన ఎప్పుడు 10 సంవత్సరాల క్రితమే రాబోయేటువంటి రోజుల్లో ఐఓటీ అనేది చాలా ఇదిగా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేయబోతుందని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఏఐ గురించి 2014లోనే చెప్పాడు ఆయన. 2014లోనే ఇవన్నీ చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఎంత ముందు ఉంటారు అని అంటే, జనరల్గా మనం ఇప్పుడు గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏంటి అనేది ఒక ఆవిష్కరణ ఆయన చేసుకోగలడు. దాన్ని విజన్ అంటారు. వర్క్ స్టేషన్స్ అనేటువంటి కల్చర్ వచ్చింది ఇప్పుడు. వర్క్ స్టేషన్స్ అని అంటే మనకు హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి. అవును, వర్క్ స్టేషన్స్ అంటే. ఆ వర్క్ స్టేషన్స్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఇంట్లో నుంచి పని చేయాలంటే కనుక మనకి నెట్ ఒకసారి పని చేయకపోవచ్చు, ఇంటరప్షన్స్ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్పీడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంటరప్షన్స్ వస్తాయి. సో కాబట్టి వర్క్ స్టేషన్స్ అనేటువంటి ఒక కల్చర్ని తీసుకొచ్చారు. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ పెట్టారు, ఇంకా ఫుల్ పేజ్గా పెట్టాల. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్క్ స్టేషన్స్ అనేవి పెట్టి కొన్ని మేజర్ విలేజెస్లో వర్క్ స్టేషన్స్ పెట్టి అక్కడికి హై స్పీడ్ ఇంటర్నెట్ని ఇచ్చి అక్కడి నుంచి వర్క్ చేయించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురాబోతున్నారు ఆయన. అంటే ఏ ఊర్లో అయితే ఉంటారో అదే ఊర్లో ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, పట్టణీకరణ పెరిగిపోతుంది. దాని కారణంగా ఏంటి, వాటర్ ప్రాబ్లం వస్తుంది, పొల్యూషన్ ప్రాబ్లం, ఇవన్నీ ట్రాఫిక్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి. సో వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటపడడానికి, ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి జపాన్ తరహాలో, సింగపూర్ తరహాలో అనుకో వర్క్ స్టేషన్స్ అనేటువంటి కల్చర్ తీసుకురావాలని చూస్తున్నారు ఆయన. వర్క్ స్టేషన్స్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మనం ఇప్పుడు ఆఫీస్లో ఏం ఫెసిలిటీ ఉంటాయో అవన్నీ కల్పిస్తారు అక్కడ. వర్క్ స్టేషన్స్ అంటే అక్కడ నామినల్గా కంపెనీ వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళు ఎలాగూ ఇచ్చేస్తారు అమౌంట్. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో ఏం జరిగింది, ఎవరికి వాళ్ళు వర్క్ నుంచి ఇంటి దగ్గర నుంచి వర్క్ చేశారు. ఆ వర్క్ చేసినందుకు ఇంటర్నెట్ ఖర్చులు, తర్వాత టేబుల్, కుర్చీ అవి కూడా స్పాన్సర్ చేశారు గవర్నమెంట్ వాళ్ళ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీస్. ఇక్కడేం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వర్క్ స్టేషన్స్ గవర్నమెంటే ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, హై స్పీడ్ ఇంటర్నెట్ కానీ, సిస్టమ్స్ కానీ, అన్ని ఎవ్రీథింగ్ ఏది కావాలంటే అది. ఇప్పుడు మనకి ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు లాగా అనుకో, ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే వర్క్ స్టేషన్స్ వేరు, ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు వేరు, వర్క్ స్టేషన్స్ వేరు. వర్క్ స్టేషన్స్ ఏంటంటే కార్పొరేట్ లుక్ వచ్చేలాగా దాన్ని డిజైన్ చేసి వర్క్ స్టేషన్స్ పెట్టాలని. వర్క్ స్టేషన్స్ పెడుతూ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది తీసుకొచ్చి అక్కడ ఆఫీస్కి అందరూ వెళ్ళకుండా, సపోజ్ వైజాగ్కి దాన్ని ఐటీ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు. వైజాగ్ని, తిరుపతినేమో స్పిరిచువల్ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు.
కర్నూలు అనంతపురం ఏరియానేమో హార్డ్వేర్ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు. ఉమ్, సరే ఇంకా కోస్తా తీరంలో అంటే ఓడరేవులన్నీ వచ్చేస్తున్నాయి, అక్కడ ఓడరేవులు వచ్చేస్తున్నాయి. కాబట్టి అక్కడ విజయవాడ ఆర్థిక రాజధాని అమరావతి కూడా ఉంది అక్కడ. సో ఇలా ఇప్పుడు ప్రతి వాళ్ళు కనుక సపోజ్ వైజాగ్లోనే ఐటీ సెక్టర్ మొత్తం డెవలప్ అయింది అనుకో, పొలోమని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినట్టు అందరూ అక్కడికి వెళ్తారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, వాటర్ స్కేర్సిటీ పెరుగుతుంది, తర్వాత ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది, ఫైనల్గా ఏమవుతుంది, అన్హెల్తీకి గురవుతారు. సో కాబట్టి ప్లస్ ట్రాఫిక్ టైం, జర్నీ టైం కూడా చాలా పోతుంది. సో ఇవన్నీ లేకుండా ఆయన చాలా సింపుల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వర్క్ స్టేషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ ఐటీ కంపెనీలు అన్ని రావటం, ఈ ఐటీ కంపెనీలకు అనుసంధానం ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళే కాదు. సపోజ్ ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకుందాం, దానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎంప్లాయీసే కాదుగా, వరల్డ్ వైడ్ ఉంటారు ఎంప్లాయీస్. వాళ్ళు కూడా అక్కడ కనెక్ట్ కావచ్చు, వాళ్ళతో అనుసంధానం కావడానికి ఇక్కడి నుంచి వర్క్ స్టేషన్స్ నుంచి కనెక్ట్ కావడానికి వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. సో 2014 నుంచి 2019 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు ఇదే తయారు చేశారు. అసలు అప్పుడైతే ఇంకా రిలయన్స్ వాళ్ళతోటి ఆయన మాట్లాడి టైఅప్ అయిపోయి, అప్పటికి అఫీషియల్గా ఇంకా టైప్ కాలేదు కానీ ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఎయిర్ ద్వారా బెలూన్స్ తయారు చేసి, ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు రౌటర్స్ ఉంటాయి కదా, వైఫై రౌటర్స్, అవును. సో మన వైఫై రౌటర్స్కి వైర్ తీసుకొచ్చి వైర్ పెడితే నీకు ఇంటర్నెట్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు శాటిలైట్, ఇప్పుడు మన ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ నుంచి మనకి ఛానల్స్ టెలికాస్ట్ అవుతుంది. సేమ్ అదే తరహాలో శాటిలైట్ల మాదిరిగా నీకు మొత్తం బెలూన్ సంబంధించి కొన్ని గ్రిడ్స్ ఏర్పాటు చేసి, ఆ గ్రిడ్స్ అన్ని బెలూన్ గాలిలో వదిలితే అవి ఫ్రీ ఇంటర్నెట్, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీ ఇంటర్నెట్ ఇవ్వాలని కూడా ఒక ప్లాన్ చేశారు ఒక మూమెంట్ లో. 2014-2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ తోటి ఆయన మాట్లాడి దాదాపు గంట సేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. లాస్ట్ మీట్ అదే అనుకుంటా నేను అనుకోవటం. తర్వాత వాళ్ళిద్దరు మీట్ అయిన సందర్భం లేదు. మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫ్రీ వైఫై ఇవ్వాలని మొత్తం. అలాగే ఈ వర్క్ స్టేషన్స్ లో కూడా తక్కువ కాస్ట్కి, నామినల్ కాస్ట్కి వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా పెట్టి ఆఫీస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ప్రయత్నం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో చేసుకునేదానికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సపోజ్ వర్క్ చేస్తాం అనుకోండి, ఆఫీస్కి పోయేటప్పుడు ఎలా రెడీ అవుతాం అలా రెడీ గారు ఎవరైనా, ఎవరో కొంతమంది రెడీ అయితే అవ్వచ్చు కానీ, బట్ అలా ఉండదు. కానీ వర్క్ స్టేషన్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రెడీ అయ్యి వెళ్తారు కదా. ఒక 5-6 కిలోమీటర్ రేడియస్ లో వర్క్ స్టేషన్స్ పెట్టేస్తే అప్పుడు ట్రాఫిక్ ఉండదు, నియరెస్ట్ వర్క్ స్టేషన్స్కి వెళ్ళి వర్క్ చేస్తారు. సో దాన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, వర్క్ స్టేషన్కి వెళ్ళేది కూడా. సో ఆ తరహాలో చేయాలి. ఇప్పటికే ఫైబర్ నెట్కి సంబంధించి ప్రతి ఇంటికి కూడా ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి, కాకపోతే నెట్ స్పీడ్ అంత ఉండదు. అందుకే ఈ స్టేషన్స్ ఏర్పాటు చేసి, వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీ వైఫై ఇచ్చి, అక్కడ వర్క్ స్టేషన్స్లో ఏమో హై స్పీడ్ ఇచ్చేసి, మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది అనేది ఆయన కాన్సెప్ట్. జనరల్గా ఏంటంటే మనం అభివృద్ధి చెందామా లేదా అని చెప్పడానికి పల్లెటూర్లు పట్టుకోమలు అంటారు. మన పల్లెలను చూస్తే మన దేశం ఏ స్థాయిలో ఉంది అనేది అర్థం, లేదా మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది అని అర్థం అవుతుంది. హైదరాబాద్ని చూపించి తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందింది అని అంటే అది కుదరదు. అలానే ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పెరుగుతుందో అది వాస్తవమైనటువంటి అభివృద్ధి కింద తీసుకుంటారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగాలి అని అంటే కనుక ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఐటీ సెక్టార్లో ఎక్కువ ఉన్నారు. ఇవాళ మనకి జీడిపిలో హైయెస్ట్ ఏముంది, ఐటీ సెక్టర్ ఉంది. ఐటీ సెక్టర్ వాటా ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వలసలు వెళ్లకుండా కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్లతో పాటు ఇండైరెక్ట్ ట్యాక్స్లు కూడా గవర్నమెంట్కి వస్తాయి. నువ్వు అగ్గిపెట్టి కొంటావు, లేదా చింతపండు కొంటావు, మిరియాలు ఏదో కొంటావు కదా, కొన్నప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది కదా, సోపు కొంటావు, ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వస్తాయి కదా. నువ్వు అదే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ హైదరాబాద్కు బెంగళూరుకి వెళ్తే, హైదరాబాద్కి వెళ్తే తెలంగాణకు వస్తుంది, బెంగళూరుకి వెళ్తే కర్ణాటకకు వస్తుంది. సో అలా కాదు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడి నుంచే పనిచేసేటట్టు. ఒకవేళ కంపెనీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ కంపెనీ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ వర్క్ స్టేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలి. తద్వారా ఏంటంటే రెవెన్యూ పెరుగుతుంది. సో రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి ఆంధ్రప్రదేశ్కి కలుగుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ తరహాలో ఆయన వర్క్ స్టేషన్స్ పెట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.
అది సక్సెస్ అవుతుంది, సక్సెస్ చేస్తారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో కూడా వర్క్ స్టేషన్ కల్చర్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరో ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ బాచుపల్లి నుంచి మన హైటెక్ సిటీ అక్కడ నార్సింగ్ ఆఫీసులకు వెళ్ళాలంటే 2 hours జర్నీ, రావటం 2 hours, పోవటం 2 hours, అంటే 4 hours. మళ్ళీ అక్కడ 8 hours. ఇవన్నీ ఆలోచించిన తర్వాత వర్క్ స్టేషన్ కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి కరోనా తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేయబోతున్నారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ నిర్మించబోతున్నారు. 100% డిజిటల్ ఆంధ్రప్రదేశ్, ఐటీ ఆంధ్రప్రదేశ్గా మారబోతుందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.